ఫ్రూట్స్ ఆ ఆలోచన మా దగ్గర లేదండి. మేము అభిషేక కూడికలు అని చెప్పి దేవుడు మాకు చెప్పినప్పుడు మేము అన్ని ప్రిపరేషన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ చర్చిలో అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు తనకే దేవుడు దర్శనం ఇచ్చాడంట కదా. ఏం దర్శనం చెప్పు. ఇక్కడ అభిషేక ప్రార్థన జరుగుతున్నట్టు చెరుకూరు నుంచి మా చుట్టాలు వచ్చారన్న. ఆ అమ్మాయికి కార్యం జరిగింది. అంటే ఎట్లా అంటే నువ్వు క్లియర్ గా చూసింది చెప్పు. అంటే పనులు ఇవ్వటం ఏమేమి చూసావు? ఫ్రూట్స్ ఆ అమ్మాయి తెచ్చుకుంది చేయించుకోవడానికి. ఆ అమ్మాయికి గర్భం పొందుకుంది. అంటే ఇక్కడ ఏమైంది, మాకు ఆలోచన లేదండి, పనులు ఇవ్వాలన్న ఆలోచన మాకు లేదు. తనకి దర్శనం ఇచ్చాడు. ఒక సహోదరు వచ్చింది, తను పండ్లు తెచ్చుకుందంట, ఆ పండ్లకి ప్రార్థన చేసి ఇవ్వాలి అని. ఆ విషయము నాకు చిన్నబాబాయ్ ఫోన్ చేసి ఇట్లా వచ్చింది, మనం పండ్లు ఇద్దామా అని అన్నాడు. బాబాయ్ అది దేవుడు చేయాల్సిన కార్యము, మన సొంత నిర్ణయాలు తెల్లకూడదు. సరే ఒక పని చేద్దాం, నేను ప్రార్థనలో పెడతా, దేవుడు కనుక చూపిస్తే ఖచ్చితంగా పండ్లు ఇస్తాం. ఆ మాట తనకి దేవుడు దర్శనం ఇచ్చాడు. అలానే ఆ పండు పట్టుకొని మేము ప్రార్థన చేసాము, దేవుడు మాకు దర్శనం చూపించాడు, ఇదిగో పండ్లు ఇవ్వండి నేను కార్యము చేస్తాను అని. అట్లానే చూడండి, పండ్లు ఇవ్వటం మొదలు పెట్టాము కదా. ఇప్పుడు ఆ పండుగ ఒక టెస్ట్ మనీ వచ్చింది, అవునా? ఇప్పుడు నెల ఏ పండు ఇచ్చాము? అరటి పండు ఇచ్చాం. ఫస్ట్ సెకండ్ నెల మ్యాంగో మామిడి పండు. మూడో నెల బత్తాకాయ, ఆరెంజ్, అంతే కదా, నారింజ ఏదో. నాలుగో నెల జామ పండు. ఐదో నెల యాపిల్ పండు. యాపిల్ లాంటి చక్కటి పిల్లలు పుట్టుదురుగాక. ఫ్రూట్స్కి నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఆయిల్ కూడా తీసుకోండి. నేను ఇప్పుడు ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఒకటమ్మ, ఇప్పుడు మీరు ఏవైతే ఇవి తినేటప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను పిల్లల్ని మింగుతున్నా అని చెప్పి తినాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చూడాలి, ఇప్పుడు ఒకవేళ నీ ఇష్టం అండి, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా, నేనేం కండిషన్లు పెట్టను కదా. మీకు ఉంటుంది ఫస్ట్ అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి. సాధారణంగా ఏంటంటే దేవుడు ఇచ్చిన ఏ బహుమని అనే మంచిదే, అవునా? మీ ఇష్టం, నేనేమి అడ్డుపడను. కాకపోతే ఏంటంటే దేవుడు ఉద్దేశ ప్రకారం ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తే అది ఇంకా మంచిది. దాని నుంచి ఆశీర్వాదం ఇంకోలాగా వస్తుంది. లేదు అబ్బాయే కావాలనుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే దేవుడు హృదయాలను ఎరిగిన వాడు, హృదయానుసారుడు. ఆయన అందరికీ తన వారి ఆశ కొలది ఇస్తాడంట. మీరు ఏదైతే ఆశపడుతున్నారో దానికి తగ్గట్టు దేవుడు ఇస్తాడు, అవునా? చూడండి, మీ సమస్య డాక్టర్లు చెప్పొచ్చు పలానా ఉందని, కానీ ఒకటి మర్చిపోద్దు, సృష్టికర్త దేవుడు మీకు తోడున్నాడు, మీ పట్ల కార్యము చేయబోతున్నాను, అవునా? ఈరోజు స్పష్టంగా ఈ 7వ నెల ఒక సూచన ఆల్రెడీ మనం చూసాం, అవునా కదా? వర్షాన్ని ఆపేశాడు ఆ దేవుడే ఈరోజు మీతో. ఎందుకంటే చూడండి, దేవుడు కనుక ఆ కార్యం చేయలేదనుకో, ఇప్పుడు వర్షాన్ని ఆపలేదనుకో, అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఆ అభిషేక్ కూడికి అన్నారు కానీ మా ఆఖరి మీటింగ్ అయితే వర్షం పడ్డది చూడు, మొత్తం కొట్టుకుపోయింది కదా, ఎట్లా అంటారు? కానీ దేవుడు ఏం చేశాడు, అందరి ముందు నుంచోబెట్టి, ఇదిగో అభిషక్తుడు తోడు నేనున్నాను కాబట్టి వర్షాన్ని కూడా ఆపేశానని ఈరోజు మనకి. ఇప్పుడు అదే దేవుడు ఎలాగైతే మేఘంతో ఒక మాట అన్నానో వర్షం రాదు అని, దేవుడు మీ గర్భాలని తెరవబోతున్నాడు. ఆమేన్, అవునా? ఇప్పుడు నేను అభిషేకించి మీకు అందరికీ ఫ్రూట్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఫ్రూట్స్తో మీరు వచ్చే సంవత్సరం నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు ప్రేయర్ చేశారు, ఇదిగో మా బిడ్డకి ప్రేయర్ చేయండి అని చెప్పేసే రావాలి. వస్తారా లేదా? ఎలా రావాలి? పిల్లల్ని పట్టుకొని చేతులతో పట్టుకొని, బ్రదర్ కదా. మీలో కొందరు ఆశపడి ఏం చేయాలడా, బ్రదర్ ఈ పిల్లోడికి మీరే పేరు పెట్టాలనాలి. ఏం పెట్టాలి? అవునా? ఎందుకు? ఇది ఆశ గల వాళ్ళ పట్ల దేవుడు చేస్తాడండి. ఎందుకంటే మేము కొంపల్లిలో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగారండి పేర్లు ఏం పెట్టాలని అడిగారు మమ్మల్ని. ఎందుకనండి చూడండి, ఒకటి మీరందరూ వచ్చే సంవత్సరం మీరందరూ వస్తున్నారు, పిల్లల్ని పట్టుకొని వస్తున్నారా లేదా? సంకల్పం పెట్టుకొని రావాలి. ఒక ఆమె ఇద్దరిని పట్టుకొని వస్తుంది అనమాట. ఆమేన్. ఎందుకంటే మన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఇది ఇక నువ్వు ఫిక్స్ అనమాట. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఇదిగో నా కడుపులో ఒక పిండం ఉంది, మీరు కూడా ఇక నుంచి కదా. ఇప్పుడు ఒకవేళ మీ కడుపులో ఖాళీగా ఉందేమో, ఇప్పుడు మీ అత్తకి చెప్పాలంటే, అత్త నాకు పని చెప్పొద్దు, పిల్లోడు పెరుగుతున్నాడు. ఇది విశ్వాసం అండి కదా. విశ్వాసం అంటే ఏంటిదంటే లేని వాటిని ఉన్నట్టు పలకటము. ఇప్పుడు నీ కడుపులో లేదేమో, కానీ నేను చూస్తున్నా
కదా నాకు కనిపిస్తున్నాయి పిల్లలు, నేను విశ్వాసంతో చూస్తున్నా. మీరు వచ్చే సంవత్సరం కదా చక్కగా బాబుని సంకలో ఎత్తుకొని రావాలన్నమాట ఇక్కడికి. ఆమేన్. వస్తున్నారా మరి? మీ విశ్వాసాన్ని దేవుడు బలపరచును గాక. అవునా? నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఉన్నది చెప్తున్నానండి. హోలీ స్పిరిట్తో బాగా ఫిల్ అయిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా తాగుతాడు. అవునా? ఈరోజు నీ గర్భము తెరచబడే నువ్వు ఇంటికి వెళ్తున్నావు. అవునా? అన్న నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. అవునా? నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. నీ హృదయాన్ని మీకు మీరే ఒక్క మినిట్ అండి, ఒక్క నిమిషం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేయర్ చేసుకోమని చెప్పాల. ఈరోజు ఆఖరి మీటింగ్లో ఒక్క నిమిషము మీరు సిద్ధపాటు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రభువా, నువ్వు నా గర్భాన్ని తెరిస్తే వచ్చే సంవత్సరము నేను సాక్ష్యము చెప్తానయ్యా, అనేకులకి సాక్షి బిడ్డగా ఉంటాను అని ఒక్క చిన్న ప్రార్థన మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి. నేను మీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థనలో ఒక్కసారి ప్రభువా, తెలుసు కదా ఎన్నో నిందలు పాలయ్యారు. అవునా? ఎందరి ముందు హేళనకరంగా ఉన్నావు. కొన్ని ప్రాంతాలకి పిల్లలు లేరు అన్న కారణముతో కొన్ని ప్రదేశాలకి నువ్వు దర్శించలేకపోయావు. కొన్ని ఫంక్షన్స్కి నువ్వు వెళ్ళలేకపోయావు. అవునా? కొందరు ఫ్రెండ్స్, ఇప్పుడు నీకున్న బంధువులు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి నువ్వు ధైర్యంగా వెళ్ళలేకపోయావు. కానీ ఈరోజు అందరి ముందు ధైర్యంగా నుంచునే రోజు రాబోతుంది కాబట్టి నువ్వు సిద్ధపడు. దేవుడు బలమైన అభిషేకాన్ని విడుదల చేసి, అవునా, మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. సిద్ధపడండి ఇప్పుడే సిద్ధపడండి. టచ్ యువర్ డాటర్ రైట్ నౌ మాస్. I open a womb in Jesus' name. Touch your daughter right now. ఇప్పుడే నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. I open a womb right now, Master, in Jesus' name. Touch your daughter right now. నీ కుమార్తె యొక్క గర్భాన్ని యేసు నామంలో మీరు తెరవండి. Touch your daughter in Jesus' name. Lord Jesus, touch your daughter in Jesus' name. Jesus, touch your daughter right now, Master. యేసు నామంలో తండ్రి, నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. ఇన్ జీసస్ నేమ్. లార్డ్ జీసస్ క్రైస్ట్, టచ్ యువర్ డాటర్ రైట్ నౌ మాస్టర్. నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. లార్డ్ జీసస్, టచ్ యువర్ డాటర్ రైట్ నౌ. నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ యువర్ పవర్. లార్డ్ జీసస్, టచ్ యువర్ డాటర్ రైట్ నౌ. నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. రిలీజ్ యువర్ పవర్ రైట్ నౌ. ఎస్ హోలీ గోస్ట్, టచ్ యువర్ డాటర్ రైట్ నౌ మాస్టర్. ఇప్పుడే ఈ క్షణమే నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. ఐ ఓపెన్ అ womb in Jesus' name. లార్డ్ జీసస్ క్రైస్ట్, టచ్ యువర్ డాటర్ రైట్ నౌ మాస్టర్. నీ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తెరవండి. నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో ఇప్పుడే ఆ గర్భాన్ని తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా, సర్వశక్తి గల యేసయ్యా, ఇప్పుడే మూతబడిన ప్రతి గర్భాన్ని యేసు నామంలో నేను తెరుస్తున్నాను. యేసు నామంలో మూతబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. యేసు నామంలో ఆ బలమైన అభిషేకాన్ని నేను విడుదల చేస్తున్నాను. రిలీజ్ యువర్ పవర్, రిలీజ్ యువర్ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. సృష్టికర్త దేవా, ఇప్పుడే వీరి యొక్క గర్భాలను మీరు తెరవండి. యేసు నామంలో గర్భాలను మీరు తెరవండి. రిలీజ్ యువర్ అనాయింటింగ్. ఈ యొక్క అభిషేకము ఇక నుంచి ప్రభా, వీరిని ప్రభా తల్లులుగా నేను ప్రవచిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ఎవరెవరైతే ప్రభా గర్భము తెరవబడటానికి ఎదురు చూస్తుందో వీరందరికీ ప్రభా తల్లులుగా నేను అభిషేకిస్తున్నాను. తల్లులుగా అభిషేకిస్తున్నానయ్యా. ఎస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవా, ఎలాగైతే ప్రభా వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాంకి కుమారుని ఇచ్చావో, ఇన్ని రోజులు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నా ఏ సహోదరి ఉందో, ఈ రోజు వారిని నేను తల్లులుగా అభిషేకిస్తున్నానయ్యా. యేసు నామంలో వారికి గొడ్రాలు అన్న నిందని ఈ క్షణమే తొలగి వేస్తున్నాను. యేసు నామంలో తీసివేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే నీ యొక్క అగ్ని అభిషేకాన్ని విడుదల చేసి వచ్చే సంవత్సరం కల్లా తండ్రి వీరి చేతుల్లో బిడ్డని పెట్టుకొని ఈ ప్రాంతాలలో అడుగు పెట్టాలి. గొప్ప సాక్ష్యము ఇప్పుడే ప్రభా ఈ పళ్ళని ప్రభా అభిషేకిస్తున్నాను. ఇప్పుడు మేము ఈ పండ్లను ఇచ్చిన వెంటనే వీరి గర్భాలను తెరిచి వీరి పట్ల గొప్ప కార్యం మీరు చేయమని యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకే, ఫస్ట్ తొందరగా పండ్లు తీసుకోండి.
కొంచెం వాళ్ళు ప్రార్థన వైపు పోయించండి. వర్షం ఆటంకం చేయకూడదు. ప్రార్థన వైపు పోయించండి. ఇప్పుడు చెప్పున్నాను నీ సాక్ష్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అది వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అబార్షన్ అయిపోయింది. ఆ 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఈ నెల అని ఎదురు చూస్తూనే వచ్చాను. మరి 7 నెలలు జరిగిన అభిషేక ప్రార్థనలో నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. మరి దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఇప్పుడు తనకి కదా 2వ నెల, 2nd మంత్, అవునా? దేవుడు తన గర్భాన్ని వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, అవునా? దేవుడికి అసాధ్యమైంది, అవునా కదా? దేవుడు ఒకటేనండి. మనం ఇది నేను చేశానా, ఎవరో చేశారా? ఎవరు చేశారు? దేవుడు, అవునా? తను నమ్మి చూడండి, పండులో ఏం లేదండి. ఇప్పటికీ చెప్తున్నా, పండులో ఏం లేదు. ఆ పండు ఎవరైతే విశ్వాసముతో తీసుకున్నారో వాళ్ళు రుచి చూస్తున్నారంట. ఎందుకంటే దావీదు చెప్తాడంట, ఏమని? రుచి చూసి తెలుసుకోనుడి అని కదా. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చాలా టెస్టిమనీస్, ఇంకా చెప్తున్నాను కదా, రాబోయే రోజుల్లో ఇంకా చాలా టెస్టిమనీస్ మనకి రాబోతున్నాయి. ఇవి ఉట్టి శాంపులే, అవునా? ఒకసారి నువ్వు చేయబెట్టుకున్నాను, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు 2వ నెల, బిడ్డ ఎన్ని నెలలు కానీ 9 మాసాలు 9 months మొయ్యాలి కదా. ఇప్పుడు ఈ 9 months పిండము బలపడి అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, చూడండి కొన్ని విషయాలలో అపవాది ఏం చేస్తారంటే అడ్డుపడుతూ ఉంటాడంట కొన్ని వాటికి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క అడ్డు కంచె వేస్తామో ఏ అపాయము రాదు, అవునా? ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. చేయబెట్టినాడు. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తిగా యేసయ్యా, ఇప్పుడే ఐ రిలీజ్ యువర్ పవర్ రైట్ నౌ. నీ కుమార్తె యొక్క గర్భాన్ని నేను ముడుతున్నాను. ఇప్పుడే ఆ పిండాన్ని బలపరుస్తున్నాను. నీ కుమార్తె 9 మాసాలు మోసి చక్కటి నార్మల్ డెలివరీని నేను దయచేస్తున్నానయ్యా. ఇప్పుడే నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని నేను విడుదల చేస్తున్నాను. రిలీజ్ యువర్ పవర్ యేసు నామములో. ఇప్పుడే నీ కుమార్తెని నీ యొక్క అభిషేకముతో ముట్టివేయండి. ఈ క్షణమే టచ్ హర్ వూమ్ రైట్ నౌ. ఇప్పుడే ఆ గర్భాన్ని ప్రభువా పూర్తిగా, ఎస్ లార్డ్ జీసస్, ఐ రిలీజ్ యువర్ పవర్ రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీ గర్భాన్ని ముట్టబోతున్నాడు, నీ గర్భాన్ని తాకుతున్నాడు. ఐ రిలీజ్ యువర్ ఫ్లో, ఎస్ హోలీ గోస్ట్. అయ్యా, నీ యొక్క ప్రభావాన్ని ముడుతున్నాను. రిలీజ్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్.